మా మిరప చెట్టుకు చూడండి కాయలు ఎట్లా వచ్చేసినాయో చూడడానికి. చూడండి ఎన్ని కాయలు చూస్తుంటే. చూడండి ఇంక అయిపోయి తెంపుతూ ఉంటే కూడా ఇలా వస్తూ ఉన్నాయి. చూడండి ఇట్లాంటి చూడండి, ఇది ఒక చిన్న బకెట్లోనే మట్టి కూడా ఎంత లేదో చూడు ఎట్లా వచ్చేస్తున్నాయో. ఈరోజు మేము మిరపకాయలు తెంపేస్తున్నాం అనమాట. మొత్తము ఇంకా అన్నీ తెంపేయాలని ఏం లేదు. మనం పెట్టుకున్నప్పుడే దీన్ని కిచెన్ వేస్ట్ కొంచెం మెన్యూర్ కలిపి పెట్టామనుకోండి మళ్ళీ మనకు అవసరం లేదు. ఇది నేను చెప్పాను కదా, ఇది పోయిన ఏరు మొక్క, ఇది మళ్ళీ ఇట్లా చిగురు వచ్చేసింది. కట్ చేసేస్తే ఇది ఇలా ఉంది కదా అని ఇలానే ఉంచేసాను అనమాట నేను. ఇది ఇంకా చాలా బాగా ఇట్లానే వచ్చేస్తూ ఉంది. కాయలు చూడండి ఎన్ని, చూడండి ఎట్లా వస్తున్నాయో. ఈరోజు మేము దీనికి మొత్తం తెంపేస్తున్నాం అనమాట కాయలు ఉంచకుండా. చూడండి ఎంత చక్కగా. ఇలా మనం కనుక ఆర్గానిక్గా మన ఒక్క చెట్టు ఉందనుకోండి మనకి ఎన్ని కాయలైనా వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట. తీసుకుంటూ ఉంటే చాలు. ఇలాంటి ఒక 4 మొక్కలు ఉంటే చాలు మనకి ఇంకా అవసరమే లేదు. చిన్న చిన్నది పెద్ద పెద్ద అయిపోతాం మళ్ళీ. చూడండి మధ్య మధ్యలో నేను దీన్ని కట్ చేస్తూనే ఉన్నాము, అయినా సరే మాకు ఇన్ని వచ్చాయి. చూడండి ఇది ఒక చిన్న పెయింట్ బకెట్, ఎక్కడ కూడా మట్టి ఎక్కడో అడుగున ఉంది చూసారా. ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలంటే ఎన్ని ఉపయోగాలు మనం ఆలోచించాలి. కానీ ఎన్ని టెక్నిక్ అయినా పాటిస్తే మనకి ఇలాంటి కాయలు తీసుకుంటూనే ఉంటామన్నమాట. చూడండి ఇంకా మధ్యలో కూడా ఎన్ని కాయలు చూడండి ఇట్లా అవి ఎదుగుతూనే ఉన్నాయి అన్నమాట. ఈ కొమ్మకు కూడా ఉన్నాయి చూడండి. ఈ కొమ్మకు చూడండి ఇవి కొమ్మల కిందికి ఏలాడబడి ఉంటాయి కదా అట్లా. ఇవి కారం కూడా బాగా ఉంటాయి, ఫుల్ కారం ఉంటాయి ఈ కాయలు మనకు. ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకా కిందికి, అక్కడ కొమ్మ కిందికి. నేను చెప్తున్నాను కదా, మనం ఏ మందులు వాడకుండా మనం ఇంట్లోనే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలంటే మనం ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ని బయటికి ఇవ్వద్దు. మనం దాన్ని చేసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. మనం మంచిగా కనుక చేసుకుంటే ఏ స్మెల్ ఉండదు, ఏది ఉండదు అనమాట. మనం ఎప్పుడైనా సరే దాన్ని మంచిగా చేసుకోకపోతే స్మెల్ వస్తుంది. మీకు తెలియకపోతే యూట్యూబ్లో చూడండి ఎంతోమంది చెప్తూ ఉన్నారు కిచెన్ వేస్ట్ స్మెల్ రాకుండా ఎలా చేసుకోవాలనేసి. మనం చేసుకునే విధానంలోనే ఉంటుంది అన్నమాట ఇదంతా. చూడండి ఎన్ని కాయలు తెంపుతున్నాం, ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. దీనికి ఇంత కింద నుంచి చూస్తే వీడియో చూపించడం కుదరట్లేదు, కానీ ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. మిరప చెట్టు సాగు చేసుకోవడం చాలా ఈజీ, పెద్ద పనేం కాదు. మనం ఇంట్లో ఉంటుంది కదా మిరపకాయ, ఎండు మిరపకాయ తెచ్చి ఆ గింజలు పోస్తే వచ్చినాయే, ఇవి కొన్నవేమీ కాదు. మనం ఎక్కడో కష్టపడాల్సిన పని లేదు. చూడండి ఇది చేసినాక కూడా మళ్ళీ నాకు వారం రోజులకు మళ్ళీ తెంపితే మళ్ళీకి వస్తుంది. చూడండి ఒక్క చెట్టుకు నా చేతి నిండా వచ్చేసినాయి చూసారా తెంపితే. నేను చెప్తున్నాను కదా, ఇవి మధ్యలో కూడా తెంపినా సరే ఇన్ని వచ్చినాయి. చూడండి ఇంకా కూడా కాయలు ఉన్నాయి. ఇది చెట్టు పైకి పట్టుకోండి, చూడండి ఇంకా కూడా కాయలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీక్ తెంపుకోవచ్చు. ఇంత చూడండి ఎంత ఇదిగానో. మనకు ఎప్పుడైనా సరే ఒక ఆర్గానిక్ ఫుడ్ తినాలన్నా ఇది ఉంటే చాలు, మనం ఎన్నైనా తీసుకోవచ్చు. చూడండి ఎన్ని కాయలు. ఇలా మాకు ఇన్ని హార్వెస్ట్ అనమాట ఇవి. కొంచెం మెంతం కూర కొంచెం ఉండింది కదా అక్కడక్కడ, అది తీసాము. ఇది చూడండి కరివేపాకు, మిరపకాయలు చూడండి ఇన్ని వచ్చినాయి ఒక చెట్టుకి. ఇంకా 2 చామంతులు కూడా తెంపుకుందాం మనము చెట్టుకు. ఈరోజు మనం దేవుడికి పెట్టుకోవాలి కదా, అట్లా చెప్పాను కదా చెట్టు గురించి కూడా మీకు. ఇలాంటి ఒక్క చెట్టు ఉంటే చాలు, కానీ మనకు రోజు 2 దేవుడికి పెట్టేసుకోవచ్చు. చూడండి ఇట్లా రోజు 2 దేవుడికి తెంపుకొని పోతాను. పైన మాకు అవి చూడండి గన్నేరు చెట్లు అన్నీ ఉన్నాయి, పూల చెట్లు, గులాబీలు అన్నీ ఉన్నాయి. అన్నీ కలిపి రోజు కొన్ని చేసుకుంటాం అన్నమాట. ఇట్లా మనం రోజు ఆర్గానిక్గా ఫుడ్ తీసుకోవాలంటే చాలు. ఇలాంటివి ఎన్నో పెంచుకోవచ్చు. కరిమాకు మొక్కలు, దోసపాదులు చూడండి గులాబీలు చూడండి, మా గుత్తు గులాబీ ఎన్ని వస్తున్నాయి. ఈ పూకట్ చీర ఇది, ఇక్కడ కూడా ఒక గులాబీ చూడండి, ఇది దేవుడికి. శంకు చక్రాలు అన్నీ ఉన్నాయి, అన్నీ తెంపాము, అన్నీ తెంపి పెట్టామన్నమాట. అన్నీ మాకు దేవుడికి పూలు రోజు వస్తాయి, ఏది లేకుండా. ఇలా రోజు ఒక కూరగాయలు, ఇంకొక బీరకాయ కూడా తెంపాము. ఎక్కడో పెట్టాను, అది కనిపించట్లేదు, అక్కడ గోడ మీద ఉండిపోయింది. ఇట్లా రోజు మనము మీరు కూడా మిరప చెట్లు పెంచండి చక్కగా. చూడండి నేను చూపిస్తున్నాను కదా, మనకు కోసినాక కూడా చూడండి కాయలు చూస్తే ఇన్ని కాయలు చూడండి, ఎక్కడ చూసినా కాయలు. అది మనం ఇలాంటి చెట్లను పెంచుకొని ఆర్గానిక్ ఫుడ్ తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాము.
లోకాం సమస్తాం సుఖినో భవంతు.